హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు. ముందు స్టోరీ చెప్పనా లేకపోతే యాక్చువల్గా నిన్న తమిళ్లో ఒక వీడియో చేస్తున్నాను. చాలా బాధ అనిపించింది, అందుకే ఆ వీడియో చేశాను. స్టోరీ చెప్పలేకపోయాను నేను నిన్న. యాక్చువల్గా నేను మొన్న మార్నింగ్ వచ్చాను హైదరాబాద్ నుంచి. అందుకని మొన్న మొత్తం రెస్ట్ తీసుకున్నాను అనమాట. నిన్న ఎపిసోడ్ చేద్దామని అనుకున్నాను, బట్ నేను గుళ్ళో ఉన్నప్పుడే నాకు మెసేజ్ తెలిసింది దట్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అనమాట, తన పేరుతో మనకు సంబంధం లేదు, నేనంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి, నా స్టోరీస్ అన్నా నా వాయిస్ అన్నా ప్రాణం పెట్టేస్తుంది. అలాంటి ఒక సబ్స్క్రైబరు ఒక పిచ్చి డిసిషన్ తీసుకొని ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. తన ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్ళి అయ్యిందని చెప్పి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట. సో అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అఫ్కోర్స్ తనకి నేనంటే ఇష్టమని నాకు తెలుసు, బట్ నేను తనతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. తనతో ఒక చిన్న మెసేజ్ పెట్టింది కమెంట్ సెక్షన్లో. ఎప్పుడన్నా తను కమెంట్ చేస్తే అండ్ న్యాచురల్గా నేను అందరికీ ఎలా రియాక్ట్ అవుతానో తనకి అలానే రియాక్ట్ అయ్యాను అంతే. అండ్ తనకంటూ ఒక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో నాకు స్పెషల్గా 2 షార్ట్స్ డెడికేట్ చేస్తూ నా కోసం చేసింది. అంత ఇష్టం నేనంటే అమ్మాయికి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు తెలీదు తను నన్ను ఫాలో చేసి నాకు ఒక మెసేజ్ పెట్టిందని కూడా నాకు తెలీదు. నిన్న చూసాను. నిన్ననే చూశాను తను నాకు మెసేజ్ పెట్టింది అని చెప్పి. నాకు చాలా గిల్ట్ అనిపించింది. అరే నేను ఆ మెసేజ్ ఏదో, నేను జనరల్గా నేనేంటంటే నేను ఒక సోషల్ మీడియా పర్సన్ కాదు. నేను ఎక్కువగా ఫేస్బుక్లు చూడటం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, లేకపోతే చాట్, టెలిగ్రామ్స్, ఇట్లాంటి అసలు నాకు అలవాట్లేదు. మీరు యాక్చువల్గా నా కమెంట్ సెక్షన్స్ చూసినా కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వను. లైక్ అంటే ఇంట్రోవర్ట్ అని చెప్పనులే, కానీ అలా అని బాగా తెలియని వాళ్ళతోటి అనవసరంగా మాట్లాడి అలాంటి పర్సన్ అయితే నేను కాదనమాట. సో నాకు కొంచెం టైం పడుతుంది మనుషులతో మాట్లాడడానికి. అదే అందుకే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఒక్కొక్కసారి. నేనేంటి యూట్యూబ్ స్టార్ట్ చేయటం ఏంటి, అందులో స్టోరీస్ చెప్పటం ఏంటి, అది కూడా జిఎల్ స్టోరీస్ చెప్పటం ఏంటి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అప్పుడప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకునే పర్సన్ అనమాట నేను. అంత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి నాకు. అలాంటిది నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకు హర్ట్ అయ్యాను అంటే, ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టినప్పుడు, నేను మేబీ ఆ అమ్మాయి పెట్టినప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ పెట్టింది పాపం తను నన్ను ఫాలో చేస్తూ. బట్ నేను అది చూడకుండా, రిప్లై ఇవ్వకుండా, మేబీ నేను తనతో ఆ రోజే తనకి రెస్పాండ్ ఇచ్చి ఉంటే తనకున్న ప్రాబ్లం నాకు చెప్పుకునేదేమో, మేబీ నేను తన్ని మోటివేట్ చేసి ఉండేదాన్నేమో, ఇలాంటి ఒక పిచ్చి డిసిషన్ తీసుకోకుండా నేను ఆపగలిగేదాన్నేమో అని ఒక చిన్న గిల్ట్ నాలో ఉండిపోయింది. అఫ్కోర్స్ పుట్టటం చావటం మన చేతుల్లో లేవు, బట్ స్టిల్ ఉంటుంది కదా మనకు ఒక గిల్ట్ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ని అడ్మైర్ చేస్తున్నాము అంటే ఆ పర్సన్ మనకి ఏదన్నా చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచిస్తాం. అరే మనం బాగా నచ్చే ఆవిడ మనకి ఏదో చెప్తుంది అంటే ఏదో ఒకటి లేనిది చెప్పదు కదా, ఏదో ఒక రీజన్ ఉంటుంది కాబట్టి మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా అని ఒక ఆలోచన ఉంటుంది. కాస్త ఆలోచిస్తారు. సరే, అందుకోసం నాకు కొంచెం నిన్న ఆ గిల్ట్లో నేను స్టోరీ చేయలేకపోయాను. అండ్ ఏంటంటే తను చేసిన పనికి నాకు బాగా కోపం కూడా వచ్చింది. ఒకవైపు బాధ అనిపించినా ఒకవైపు బాగా కోపం వచ్చింది. ఈ 20 కిడ్స్, ఎస్పెషలీ 20-30 మధ్యలో ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకమ్మా మీకు ఆవేశం ఎందుకు ఎక్కువ? అన్ని విషయాల్లో ఆవేశమేనా? ఈ విషయం గురించే నేను తమిళ్ ఒక వీడియో చేసి పెట్టానమాట. తెలుగులో చేద్దాం అనుకున్నాను. తెలుగు నేను ఒక రెస్పాన్సిబుల్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది
ఒక చిన్న ఫ్యామిలీ నాకంటూ కొంచెం ఒక ఒక చిన్న ఫ్యామిలీ ఏర్పరచుకుందాము, దాంట్లో కొంతమందిని ఇన్స్పైర్ చేద్దాము నా మాటల ద్వారా, కొంతమందిని ఎంటర్టైన్ చేద్దాము నా స్టోరీస్ ద్వారా అని స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో జస్ట్ నేనేంటంటే వచ్చిన స్టోరీ చెప్పామా, దాంట్లో యూనో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసామా, వెళ్ళిపోయామా అనేది నా ఇంటెన్షన్ కాదు. దీనివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, సర్టన్ సబ్స్క్రైబర్స్ వచ్చాక, వాచ్ టైం వచ్చాక నాకు కొంచెం కొన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నా జోబులో వేసుకొని హ్యాపీగా గడిపే అలాంటి పర్సన్ నేను కాదు. ఓకే, నాకు డబ్బులతో అవసరమే లేదు. నాకు ఎంత ఉండాలనో అంతకంటే ఎక్కువే ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. దిస్ ఇస్ నా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ అండ్ నా ద్వారా మీలాంటి వాళ్ళందరూ ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పే స్టార్ట్ చేశాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. నా ద్వారా ఒక 10 మంది నా మాటల ద్వారా ఇన్స్పైర్ అవ్వి జీవిత విలువ తెలుసుకున్నారు అండ్ ఒక్కరు మారినా కూడా అది నా అచీవ్మెంట్ అనే ఫీల్ అవుతాను. యాక్చువల్గా నిన్న నేను ఏం మాట్లాడాను అంటే, అసలు మీరు కూడా మీ అందరికి కూడా ఇదే చెప్తున్నాను, కింద కమెంట్ సెక్షన్లో మీరు కూడా కమెంట్ చేయండి, ఓకేనా? అసలు మీకు ప్రేమ అంటే ఏంటి, మీ మనసులో అసలు ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ చాలామందికి చేరటానికి హెల్ప్ చేయండి, చాలా ఉపయోగపడతాయి. ఏది క్షణికావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూడండి, అలా తీసుకోకుండా ఆపుతాయి, ఎస్పెషలీ ఈ లవ్ మ్యాటర్లో. సో ఆ అమ్మాయి ఆ డిసిషన్ నాకు నచ్చలేదు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అంటే అసలు ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నారు అంటే, ఇప్పుడు ప్రేమకి చాలా రకాల డైమెన్షన్స్ ఉన్నాయి, అవి చాలా రకాల రంగులు ఉన్నాయి, రుచులు ఉన్నాయి కదా. ప్రేమ అంటే అది మనకి ఆనందం మాత్రమే ఇస్తుందా? ఆనందం ఇచ్చినప్పుడు తీసుకుంటున్నాం కదా, మరి బాధనిచ్చినప్పుడు ఎందుకు తీసుకోరు అంటున్నా. అది కదా నా క్వశ్చన్. అసలు ప్రేమ అంటేనే పెయిన్, కష్టం. ప్రేమ అనే మాట వచ్చింది కష్టంలో ఎంచి. ఆ కష్టమే నాకు వద్దు అంటే ప్రేమించబాకండబ్బా ప్లీజ్. మీరు ప్రేమకు పనికిరారు. ఏదైనా సరే నేను ఫైట్ చేయగలను, లేదా ఏదైనా సరే నేను అనుభవించగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రేమించండి, లేదా ప్రేమించే వాళ్ళని దూరం నుంచి చూస్తూ ఆనందించండి. అంతే తప్ప మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఒంటరిగా ఇక్కడ వదిలేసి మీ దారి ఒక సెల్ఫిష్ని ఏమంటారబ్బా, స్వార్థం, ఒక స్వార్థపరులాగా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తన దారి తను చూసుకొని వెళ్ళిపోయింది హ్యాపీగా. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి, ఒక తల్లిగా, నేను ఒక తల్లిగా, మన ఛానల్లో కూడా చాలామంది అమ్మలు ఉండుంటారు. ఒక పాపనో బాబునో కనాలంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి కనేదాకా మనలో ఎన్ని చేంజెస్ వస్తాయి. ఫిజికల్ చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఎన్నో రకాల బరువు పెరిగిపోతాము. ఇన్ని కష్టాలు ఎందుకు భరిస్తున్నాము? ఒక ప్రాణం పోయడానికి ఏ హక్కు ఉందని పిల్లలు ప్రాణాన్ని చిటుక్కుని తీసేసుకుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. అసలు మీకు ఏ హక్కు, మీ ప్రాణం మీద మీకేం హక్కు ఉంది? ఆ ప్రాణం మీద ఉంచాలా తీయాలా అనే హక్కు తల్లికి లేదా తండ్రికి మాత్రమే ఉంటుంది. తల్లి కష్టపడి కంటుంది, తండ్రి బాధ్యతగా పెంచుతాడు. కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రమే మిమ్మల్ని బ్రతికించుకోవాలా చంపేసుకోవాలా అనే హక్కు వాళ్ళిద్దరికి. ఒక బొమ్మను కొంటామబ్బా మనము, ఆ బొమ్మను మనం కొనుక్కుంటాం కాబట్టి దాంతో ఏమైనా చేసుకుంటాం, ఎలా అయినా ఆడుకుంటాం, అది మన హక్కు. అంతేగాని ఇంకెవరో వచ్చి
నీ బొమ్మ నాకు కావాలి అని లాక్కొని వాడు పగలగొట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఎవడో నువ్వని కొడతారు. మరి అదే కదా మీరు కూడా ఎంతో కష్టపడి మీ మీ ఆకారాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ చదువుల్ని, మీ సంస్కారాన్ని, ఇవన్నిటినీ చాలా జాగ్రత్తగా పెంచి పోషించి ఇది మాది అనే హక్కుతోటి మిమ్మల్ని పెంచినప్పుడు ఎవరో వచ్చి ఆ బొమ్మను పగిలికొట్టినట్టు మీకున్న పిచ్చి ఆలోచనలతో ఆ ప్రాణాన్ని తీసేసుకుంటే ఎంతవరకు న్యాయం ఇది? అంటే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పెంచి ప్రేమించి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లిదండ్రులకు విలువలేదా? 4 రోజుల క్రితం పరిచయమైన ప్రేమ ఎక్కువైపోయిందా ఈ ప్రేమ కంట? ఎంతవరకు న్యాయం ఇది? నేను ప్రేమించండి, ప్రేమించొద్దని నేను అన్ను, కానీ ప్రాణం తీసుకునే అంత కష్టము ప్రేమ కాదు అని మాత్రం చెప్తున్నాను. ప్రేమ చాలా ప్రెషియస్ అబ్బా, బంగారం కంటే విలువైనది. అసలు దాన్ని కొలవలేము. ఈ బంగారం, వజ్రం, వైడ్యూర్యం వీటినన్నిటిని కొలవచ్చు, ఇంత క్యారెట్కి ఇంత డబ్బులు అని చెప్పి. ప్రేమను ఎలా కొలుస్తావు? కొలవలేవు. అది చూపిస్తేనే తెలుస్తుంది. ఆ చిన్న ఇది మర్చిపోతున్నారు చూడండి. ప్రేమ మీకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా తీసుకుంటున్నారో, బాధ ఇచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోండి. దాన్ని ఫేస్ చేయండి, దాంతో ఫైట్ చేయండి. ఎన్నో ఆనందాలు మిగిల్చే ఉంటుందిగా ప్రేమ. వాటిల్ని గుర్తు చేసుకోండి, బ్రతకండి. అంతేగాని చచ్చి ఏం సాధిస్తారు? ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయికి వారం రోజులు కూడా కాలే పెళ్ళయ్యి. ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి చనిపోయిందని కూడా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు ఏంటి? ప్రతి ఒక్కరు వాళ్ళని క్వశ్చన్ చేయరా? ఇవన్నీ ఆలోచించరా? మీకు ప్రేమించే దమ్ము, ధైర్యం ఉంటే ఇంట్లో వాళ్ళతో గొడవ పడండి, అన్నం మానేయండి, ఏమైనా చేసి ఫైట్ చేసి మీ ప్రేమని గెలిపించుకోవడానికి ట్రై చేయండి. నాకు ఈ అమ్మాయి ఇష్టం, నాకు ఆ అబ్బాయి ఇష్టం, నేను వాళ్ళు లేకపోతే జీవించలేను అని బ్రతికి సాధించండి. చేత కాదా? అమ్మో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని అయ్యుండి ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అబ్బాయిని అయ్యుండి ఒక అబ్బాయిని ప్రేమించాను అని సొసైటీ లోపలికి రాలేకపోతున్నారా? మీకు అంత ధైర్యం లేదా? అయితే అన్నీ మూసుకొని, అర్థమవుతుందా? నేను చాలా సీరియస్గా చెబుతున్నాను, అన్నీ మూసుకొని జరిగేదాన్ని ఏం జరుగుతుందో జరగనియండి. అన్నిటినీ ఆహ్వానించటం నేర్చుకోండి. యాక్సెప్టెన్సీ ఉండాలి అప్పుడు మీలాంటి వాళ్ళకి. ఆ యాక్సెప్టెన్సీ లేనప్పుడు ప్రేమించకండి. ప్రేమించి అవతలను బలి చేయకండి. మీరు బలైపోయారు ఎలానో, అవతలలో ఎందుకు బలి అవ్వాలి? ప్రేమ ఎప్పుడు ఇవ్వాలి, తీసేసుకోకూడదు. ప్రేమ ఎప్పుడు ఆనందాన్ని పంచాలి, దుఃఖాన్ని పంచకూడదు. మనం ఎంత బాధపడినా పర్లేదు, మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ బాధపడకూడదు. అది ప్రేమ అంటే. నాకు తెలిసిన ప్రేమ అయితే అదే అబ్బా. అసలు నిన్న నేను చాలా చాలా అంటే చాలా కష్టపడ్డా. అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది? అరే ఒక్కసారి ఇవన్నీ ప్రేమ నాకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఆ అమ్మాయితోటి. ఆ అమ్మాయి వల్ల ఆనందం వచ్చినప్పుడు, ఎంజాయ్ చేసినప్పుడు, ఆ అమ్మాయి వల్ల ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కోలేవా? మీరైనా ఆలోచించండి ప్లీజ్. మన తల్లిదండ్రులు మన కోసం చాలా చేస్తున్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. కడదాకా ఉండేది పేరెంట్స్ మాత్రమే. ఓకే, అలా అని మీకు నచ్చినవి చెయ్యొద్దని నేను అనట్లా, కానీ ప్రాణం తీసుకునే అంత పిచ్చి పనులు చేయొద్దు అంటున్నా. ఏదైనా
పోరాడి గెలవండి, అంతే. అది ఏదైనా కావచ్చు. కానీ పోరాడి పోరాడి ఓడిపోయారా, మళ్ళీ పోరాడండి. అంతేగాని ఇలా ప్రాణం తీసుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఇలా నేను ఒక వీడియో చేయడానికి తప్ప నథింగ్ కదా. నాకు అదే గిల్ట్ ఇప్పుడు. అరే, నేను రెస్పాండ్ అయ్యి ఉంటే మేబీ ఆ అమ్మాయి బ్రతికేది. నాకే ఇంత గిల్ట్ ఉందంటే, తను ప్రేమించిన అమ్మాయి, అఫ్కోర్స్ ఆ అమ్మాయికి వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల తను హాస్పిటలైజ్డ్ అయ్యి ఉంది ఇప్పుడు. బట్ ఆ అమ్మాయికి ఇంకెంత కష్టంగా ఉండొచ్చు. నేను ప్రేమించాను కరెక్టే, అలా పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా వల్ల ఆ అమ్మాయి చనిపోయిందన్న గిల్ట్ తన జీవితకాలం మోయాల్సిందేగా. జీవితకాలం. అదెంత నరకం కదా ఆ అమ్మాయికి. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి గురించి ఆలోచించేది. అదే అంటున్నాను నేను. మీరు ఒక మనిషిని ఆలోచిస్తే, ప్రేమిస్తే, ఎప్పుడు ఆ మనిషిని మనం బాధపడినా పర్లేదు, ఆ పర్సన్ హ్యాపీగా ఉండాలని మాత్రం థింక్ చేయండి. అంతేగాని దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అబ్బా. చాలా హర్టింగ్గా ఉంది. చాలా అంటే చాలా హర్టింగ్గా ఉంది నాకు. ఎందుకు యూత్ అసలు యాక్చువల్గా ఇంకా మా ఏజ్ గ్రూప్ వాళ్ళే చాలా కొన్ని విషయాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటాము. చాలా ఎస్పెషలీ నేను ఫేస్ చేశాను ఇవన్నీ. బట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఐ నో వాట్ ఈస్ లైఫ్. అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవట్లా పిల్లలు, ఎస్పెషలీ 20 కిడ్స్ అబ్బా. వాళ్ళు అన్నిట్లో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి విషయాల్లో పిచ్చడుగులు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. కనీసం నా ఈ మాటలు మీలో కొంతమందికైనా అవును మేడం మీరు చెప్పేది కరెక్ట్, అవునక్క మీరు చాలా బాగా చెప్పారు అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు మీరు ప్రేమ అంటే ఏమనుకుంటున్నారో చెప్పండి. చెప్పిన తర్వాత నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఒక RIP పెట్టండి ఆ అమ్మాయి కోసం. లెట్ హర్ బీ పీస్. చనిపోయిన తర్వాత అయినా తనకు మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి RIP మై ఫ్రెండ్ అలా అని కమెంట్ చేయండి. ఓకే ఓకే బాయ్. స్టోరీ చెప్తాను ఇమీడియట్. కొంచెం ఒక 10 minutes బ్రేక్ తీసుకొని ఖచ్చితంగా మీకు ఎపిసోడ్ అయితే వస్తుంది ఈరోజు. ఆల్రెడీ తమిళ్ రికార్డింగ్ అయిపోయింది, తెలుగు ఇప్పుడు చేస్తాను. ఓకే దెన్. ప్లీజ్ థింక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రతికి సాధించండి, చనిపోయి కాదు. ఓకే బాయ్.